జనంలోకి జగన్ ప్రతి వారంలో 2 రోజులు జనం కోసం జిల్లాల పర్యటన చేస్తానంటున్నా జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు ఇది? సంతోషంగానే చూడాలి. ఎందుకంటే అసెంబ్లీ రావట్లేదు, మరి జనంలో రావాలిగా. జనమే జగనం, జగనే జనం, ఇంకేముందంటే దానికి ఆన్సర్. అంటే ప్రజా సమస్యల మీద పోరాటానికి వేదిక అసెంబ్లీ కూడా చేసుకోవచ్చు కదా, ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముంది? ఇప్పుడు అసెంబ్లీలో జరిగింది లైవ్లో చూస్తాడు, దానికి జనంలో పబ్లిక్ లైవ్ ఇస్తున్నాడు. 29 మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు. పార్టీని బాగా విస్తృతంగా ఏంది అందరు సపోర్ట్ తీసుకొని మనకి ఎక్కడ తేడా ఉందో అక్కడ పునాదులు స్టాండింగ్ చేసుకుంటున్నాడు. మనం ఎక్కడ కోల్పోయామో ఆడ గట్టితనం చేసుకుంటున్నాడు. చేసుకొని ముందు రాబోయే రోజుల్లో దాని పార్టీని ఇంకా పటిష్టం చేసి దీంట్లో ఉన్న మెతకని తీసేసి గట్టి స్ట్రాంగ్ పిల్లర్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. అంతేగాని ఏదో 5 ఎంపీలు పోయారు, 2 ఎమ్మెల్యేలు పోయారు, ఎంతమంది పోయినా మాకు ఒకటే. మేము ఇద్దరమే ఫైట్ చేస్తాం. సాల్వ్. మాకు 150 మాకు అవసరం. సింగిల్గా అయినా 150 మంది సమాధానం చెప్పే శక్తి జగన్కు ఉంది. మరి 150 మందికి సమాధానం చెప్పేటప్పుడు మరి అసెంబ్లీకి రావచ్చు కదా. అసెంబ్లీకి అని చెప్పాడు కదండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అని చెప్పాడు. ఆయన పట్టుదల ఏంటంటే నీకు నాకు ఒకే మైక్ ఇస్తాడు. ఇప్పుడు ఆ మైక్ ఎవరు ప్రతిపక్ష హోదా లేకపోతే, అందుకే నేను రానన్నాడు. వీళ్ళు ఏమంటారు, నీకు 20% నేను ఎత్తా, నీకు వచ్చింది 11 కదా, 11తో లాస్ట్లో కూర్చో అంటున్నాడు. నేను లాస్ట్లో కూర్చోని అంటున్నాడు, వచ్చింది అది. అంటే 11 మంది శాసనసభ్యులకు ఉన్న సమయం ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకొని వాడుకోవచ్చు కదా, మరి అలాగైనా అలా కుదరదు కదా. ఎందుకు కుదరదు? కుదరదుగా. ఎందుకంటే వాళ్ళ ఎల్పీ వైఎస్ఆర్ ఎల్పీ నాయకుడుగా ఆయన వాడుకునే అవకాశం ఉంది ఆయనకి. ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేది మామూలు ఎమ్మెల్యేకి ఇచ్చే టైమింగ్స్ తేడా ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడు అయితే 1 అవర్ ఉండొచ్చు, వీళ్ళకి కూడా 10 నిమిషాలు ఎమ్మెల్యేకి ఇంకొక గంట పెంచుకోండి. ఇప్పుడు ఏంది 10 నిమిషాలు కూర్చోగా అంటారు. 11 పదులు 110 నిమిషాలు అవుతుంది కదా అది. మరి అప్పుడు లైవ్ ఏమైపోయింది, ఓ జగనే మాట్లాడతాం, వాళ్ళ తరపు ఇంకెవరు మాట్లాడటమే వచ్చింది. అది మాకు రాకూడదు. అది మరి మిగిలిన ఎమ్మెల్యేలన్నా పంపించవచ్చు కదా. మేము పంపించాలా? జగన్ చెప్పిన మాట గీట్ ఆడరు కదండి. అది ఎమ్మెల్యేలన్నా పంపిస్తే వాళ్ళ ప్రాంత సమస్యల మీద పోరాడతారు కదా. దేని పంపించాలా? ఏముంది ఇక్కడ? ఏమైనా ఉంటే పంపిస్తాం, ఏముంది? ఏం లేదు కదా అన్న. ఫ్రీ బస్సులు అన్నారు, ఇంతవరకు బస్సులే లేవు. ఉన్న బస్సులో సరిగ్గా కొన్ని విజయవాడ గుంటూరు ఎదురుకి 35-40 నిమిషాలు పట్టేది, గంట పడుతుంటాయి. ఏందా అంటే బస్సుల్లో బోర్కు వస్తున్నాయి, బోర్కు వచ్చిన దానికి డబ్బు లేదు, డబ్బు రావాలంటే ఫండ్స్ రావాలన్నాడు. నేను అన్న మళ్ళీ 6 బోర్కు వచ్చేసినాయి అనమాట. 6 నెలల్లో బోర్కు వచ్చినాయి అంటలా, బస్సులు బోర్కు వచ్చినాయి. బోర్కు వచ్చిన డబ్బులకి పెట్టుబడులు పోయాడ. నేను అన్న ఈ మధ్య చంద్రబాబునో మోడీ గారు సృష్టిస్తా ఉన్నారు కదండి సంపద, ఆ డబ్బులు పెట్టి పంపించచ్చు కదండి అన్న. ఎక్కడోని జీతాలు అంటే జగన్మోహన్ రెడ్డిగా మరి 5 సంవత్సరాలు ఎంత సృష్టించాడన్న సంపద? ఎక్కడ చెప్పి ఎక్కడ పలాసార్లు చెప్పిన సృష్టించలేదని. లైవ్లో వద్దు, ప్రతి డోర్ టు డోర్ పోదాం. ఎక్కడైనా మా ఇంట్లో లబ్ధి పొందలేదంటే ఈ గంట రాజీనామా చేస్తాం. ఎలక్షన్లో రావు. ఇప్పుడు మరి ప్రతి గడప లబ్ధి పొందితే గనక మరి ఎందుకు గెలవలేకపోయాడు అంటారు? ఒకసారి తొక్కారండి, అవన్నీ వాడు గుర్తుంచుకో. ఎంత తొక్కితే అంత మంచిది మనకి. పంటేస్తారు రైతు, 5 సంవత్సరాలు వేస్తే రైతు మాటండవు, పండితే ఓ సొంత కింద కొట్టింది. అప్పుడు మనిషి ఏంటంటే తెలివితేట డెవలప్మెంట్ అయింది. జగన్ తెలివి తక్కువ అంటలా. ఆయన ఏంటంటే జనంకి లబ్ధి చేశాడు, జనానికి ఆడో కొద్ది కాలింది. ఎక్కడ కాదు, మనం ఏం చెబుతామండి. ఇప్పుడు కాలిందంటే నిప్పు పడింది, నిప్పు ఎట్టబడిందని మనం ఏం చెబుతాం? ఆ నిప్పు ఎందుకు పడింది ఆయన చూసుకోవాలా. అంటే నిప్పు పడింది అంటే గనక దానికి ఆద్యం ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఈవీఎంలో తేడా వచ్చింది అంటాడు, సాక్ష్యాలు అంటాడు. సాక్ష్యాలు మనం ఏం మాట్లాడలేం కదా. కొద్దిగా మోసం జరిగింది అంటారు. ముగ్గురు కలిసి తోడేలాగా వచ్చి మోసం చేశారు అంటారు. ఈవీఎంలో తేడా జరిగిందంటే మరి 2019లో కూడా మరి 151 ఎవరు ఊహించిన మెజార్టీతో మరి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. మరి అప్పుడు ఈవీఎంలో అది ఉంది, అప్పుడు ముగ్గురికి ఒకటి కాదుగా. అప్పుడు ముగ్గురు ఒకటి కాదు కదండి. అప్పుడు కూడా ఈవీఎంలో ఉన్నాయా లేవా? ఈవీఎంలోనే అప్పుడు ముగ్గురు ఒకటి కాలేదు కదా. ముగ్గురు ఒకటైతే చేస్తున్నారని ఎంత చేస్తారు? చెయ్యొచ్చు అండి. 2019లో జరగదు, 2024లో జరిగిందంటారా? అలా అని అన్నండి. ముగ్గురు ఒకటి అయినప్పుడు బ్యాలెన్స్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేంద్రం రాష్ట్రం 2 ఒకటి ఏదేం చేయొచ్చు. అప్పుడు 2 ఒకటి కాల, ఇప్పుడు సపరేట్గా అయ్యారు కాబట్టి చేశారని డౌట్. అది నేనంటలా, మా నాయకుడు కొద్దో గొప్ప అనుమానం ఉంది. అది
మరి అనుమానం అంటే కనుక మరి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా. ఎక్కడున్నాయి కోర్టులు? ఇండియాలో కోర్టులు పనిచేయవు. ఏ కోర్టు పని చేస్తుందండి? ఉన్నోడికో న్యాయం, లేనోడో న్యాయం. మొన్న అల్లు అర్జున్ గారు గురించి ఆ సినిమా థియేటర్ లైవ్ తీసుకున్నాడు. ఏమని? నేను 10 రోజు వస్తున్నా అని. సినిమా థియేటర్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుని పోలీసుల దగ్గర వాళ్ళు రక్షణ మెసరాపోయారు. పర్మిషన్ ఇవ్వలేదు కదా. పర్మిషన్ ఇచ్చేది ఏంటండి? 3 రోజుల క్రితం చెప్పాడు నేను 10 రోజు సినిమా హాల్కి వస్తున్నాను. పర్మిషన్ ఆ రోజు ఇవ్వలేదు కదా. ఇచ్చారు. ఇవ్వండి సినిమా థియేటర్లు చెబుతారు మేము తీసుకున్నాం పర్మిషన్ ఇచ్చాడని. మా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పేపర్ ఇచ్చారు కదా. ఇంతే ఉండదండి, మనం కొట్టుకోవటం కాదు కావాల్సింది. ఇచ్చారు అవ్వలేదు. అల్లు అర్జున్ సంగతి కాసేపు పక్కన పెడదాము. అక్కడ సినిమా థియేటర్లు వీటన్నిటి గురించి కాదు. మరి ఇప్పుడు జనంలోకి వస్తున్నా అంటున్న జగన్మోహన్ రెడ్డి, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తా అంటున్న జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు జనాలను నేరుగా ఎందుకు కలుసుకోలేకపోయారంటారు? పోరాటాలు మాకు కొత్త ఏం కాదు. నేను అడిగింది వేరు. గడిచిన 5 సంవత్సరాలు ఇలాగే జనాలను నేరుగా ఎందుకు కలుసుకోలేకపోయారు? ప్రతి ఇంటికి ఎత్తిపోతాడండి, సెక్యూరిటీతో పోవాల్సిందే. 5 సంవత్సరాలు పాదయాత్ర మీదేదా? ఇప్పుడు 5 సంవత్సరాలు పాదయాత్ర చేసాం, జనంలో కలవలేదా? 5 సంవత్సరాలు పాదయాత్ర చేసామండి, జనంలో కలవలేదు. మేము పాదయాత్ర చేసి ప్రతి జనంలో కలిసాం లేదా? అధికారం రాకముందలు కాదన్నా, అధికారం వచ్చిన తర్వాత అయినా సరే చెప్పేదేంది? రేపించి మళ్ళీ పాదయాత్రలు బియ్యం చేస్తాము, ఇస్తాము, 1కి 2 చేస్తాము. మంచి చేస్తాము, చెడు చేయం. చేతనైతే మంచి చేస్తాం, లేదా చెయ్యం. మీలాగా 195 చెప్పుకొని అయిగో ఇస్తా, రేపు చూస్తా, ఎల్లుండి చూస్తా, బాబాయ్ జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ ఇచ్చేసాడు అంటారా? చెప్పని కూడా ఇచ్చాడండి. ఇచ్చాడన్నా? ఏమి ఇచ్చాడు? ఏం చూస్తామండి? ఆయన ఇవ్వండి ఏంది అసలు? ఒక్కడిని ఏపీ 5 కోట్ల జనాభాలో పోయి అడిగి మీరు ఏ వేళ జగన్మోహన్ రెడ్డి అనండి. ఈపీఎస్ రద్దేమంటారన్నా? కొద్ది గొప్ప ఉంటాయండి. మద్యపాన నిషేధం చేసి ఓట్లకు వస్తా అన్నారు కదన్నా. నిషేధం చేస్తాం మన ఇష్టమా? జనం చచ్చిపోతారండి వీళ్ళు చేస్తే. అన్న ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి చెప్పని కూడా చేశాడన్నా. అన్న నేను చెప్పిన అడిగింది. నేను మంచి పని చెప్పానన్న, ముందు అది మంచి పని అండి. రద్దు చేద్దాం మద్యపాన నిషేధం. రద్దంలా దాన్ని లైఫ్ లాంగ్ పెంచుతా అన్నాడు. ఏమన్నా రేటు, హైయెస్ట్ రేటు. సామాన్య పీపుల్ పెంచుతానని చెప్పి చివరి 2 సంవత్సరాలు రేట్ ఎందుకు తగ్గించాడన్నా? చచ్చిపోతున్నారు కదండి. ఇప్పుడు మీరేమన్నారు? జనం చచ్చిపోతున్నారు, ముందు కూడా తాగనీయడం వల్ల అన్నారు. వాళ్ళ బాడీ నొప్పులు వస్తున్నాయి, ఏదో 50 రూపాయలు అయితే నొప్పులు పోతాయని చెప్పి తాగుతున్నారు, సత్తున్నారు. కానీ హెలికాప్టర్ దిగడానికి 8 కోట్లు ఖర్చు అయిందన్న. అసలు మరి అదే కనుక నేను ఆర్థిక మినిస్టర్ కాబట్టి 15 కోట్లు ఖర్చు రాసి 15 కోట్లు రాసేస్తారు, అక్కడ వాడాలి కదా. వాడేది ఏంటండి? సీఎం గురించి ఉన్నప్పుడు ఎంత ఏం పెట్టుకోవచ్చు. ఇంటి చుట్టూ దాని ఖర్చుకి 12 కోట్లు పైన ఖర్చు పెట్టారు. వాడు గుర్తుంచుకో, ఇంటి వాడు ఉన్నప్పుడు, పెద్దవాడు ఉన్నప్పుడు ఆయన ఏదైనా చేయొచ్చు, తప్పు లేదు. అందరు చేస్తే ఉండదు కదా. ఇప్పుడు నాయకుడు అనేవాడు వచ్చేప్పుడు ఖర్చు అయింది, దాని లెక్క అయిపోదు. నీ ఇంటి ఖర్చు కోసం మరి జనాల డబ్బు వాడటం అంటే ఎవరి కోసం చేస్తారు? ప్రజల కోసం చేస్తాడు, ఆయన కోసం చేసుకుంటున్నాడా? ఆయన ఇంటి చుట్టూ ప్రజల కోసం చేసేది ఏందన్నా? ఆయన ఇంటి ఆయన బాగుంటేనే కదండి మనం బాగుండేది. కాదప్పా, ఆయన బాగుండాలిగా. వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు? సగం వరకు తీసేశారు కదా, ఎందుకు తీసేశారు మరి వాళ్ళు? అవును, ప్రైవేట్ సెక్యూరిటీ పెంచుకుంటాంగా. మేము ఎప్పుడైనా గవర్నమెంట్ అధికారం ఉంటే గవర్నమెంట్ సెక్యూరిటీ వాడుకుంటాం, లేని ఎమ్మటి ప్రైవేట్ సెక్యూరిటీ పెంచుకుంటాం. మీలాగా మేము జనాల్లోకి వచ్చినప్పుడు అంత సెక్యూరిటీ అవసరం అంటారా? జనాల మనిషి కదన్నా. జనాల మనిషి అయినా జనంగాని మనిషి కూడా ఉంటారు కొంతమంది, అందుకోసం పెట్టుకోవచ్చు. జనం వేరు. కొంతమంది ఉంటారండి. ఇప్పుడు నీకు నచ్చడు, నాకు నచ్చడు, నాకు నచ్చడు, నీకు నచ్చడు. ప్రతి ఒక్కరికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది చెడు పక్కన పెట్టాలి, మంచి పక్క పెట్టాలా. సరే, ఓవరాల్ గా ఏం చెప్తారు మరి జనంలోకి? జగన్ మంచి అవకాశం అనుకుంటున్నా, ఇలానే వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏమవుతుందంటే ఆ జగన్మోహన్ రెడ్డి మైలేజ్ ఎక్కడ తగ్గుతుందంటే ఆయన బొయ్యే కాడే తేడా వస్తుంది. ఒక పక్కన ఆయన జనంలోకి జగన్ అంటే బై జగన్ అంటూ మరి జనాలు బయటకు వెళ్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? మేము ఒకటే చెబుతున్నామండి, పోయే వాళ్ళని బతికిలాడటం లేదు, వచ్చే వాళ్ళని మీరు రాండి మేము వాటేసుకునేది లేదు. మాకెందుకంటే 2 ఉన్నా చాలు. కౌరవులు 101 మంది, పాండవులు 5. పనికిరాని వాళ్ళు ఎంతమంది ఉంటే ఉందండి? 101 కాదు, 5 కావాలా. ఎన్నాళ్ళు చేసిన గొప్ప కాదు, మనం చేసిన దాంట్లో విధానం చెప్పేయాల. కావాల్సింది కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, ఇలా విరుచుకుపడే వాళ్ళు కావాలంటారు. నేను వాళ్ళు అంటలేదండి. పెద్ద దాంట్లో మైనస్ ఉన్నది, ప్లస్ ఉన్నది. మైనస్ తీసేస్తాం. మైనస్ ఎందుకు ఆపలేకపోయారు గడిచిన 5 సంవత్సరాలు? ఎప్పుడు జగన్ దగ్గర పోయి మాట్లాడడానికి ఎవరికి ఉందండి అవకాశం? ఆయన కలవటానికే ఆడపోతే 2 రోజులు పడుతుంది. ఎమ్మెల్యేకే 2 రోజులు పట్టినప్పుడు మరి ఈ రోజు జనంలోకి ఎందుకు వస్తున్నాడు? జనంలోకి వస్తున్నా అండి. మరి ఇక్కడ అధికారం కోసమే కదా. ఇక్కడ బాబు చేసే ఇవన్నీ పని చేస్తాన్నారు, చేయట్లేదు. తీసుకొచ్చే 40,000 అంటున్నారు బ్లాక్ లో. ఆయన
లారీ లారీ 40,000. నేను చెప్పటం కాదు, నేను ఇల్లు కట్టుకున్నాను నేను చెప్పటానికి. జనం మన అడిగా ఏంద్రా బాబు అంటే 40,000 రూపాయలు ఇసుకోండి, దాని జిఎస్టీ అంటున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోమన్నాడు, ఇప్పుడు 40-50 లక్షలు ఇల్లు అవుతుంది ఖర్చు. ఆయన ఇస్తే లారీ ఇస్తున్నాడు, 3 లారీలు ఇస్తున్నాడు. ఆడకపోతే వాళ్ళ లారీ సీరియల్ అంటున్నారు, 40,000 అవుతుందండి. 5 లారీలు తీసుకుపడుతుంది, 42 లక్షలు. ఏడో ఫ్రీ అన్నాడు, ఆడకపోతే ఫ్రీ లేదు, మేమేం చేయాలంటున్నాడు. నేనేమంటున్నా, అది షాప్ అంత ఎందుకు, మొత్తం ఫ్రీగా కట్టించేసే వాళ్ళకి. మరి గడిచిన 5 సంవత్సరాలు ఎందుకు కట్టించలేకపోయాడు అన్న? ఎవరు కట్టిలా? 40 లక్షల కుటుంబాలకి కట్టిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అండి. కట్టించి ఇచ్చాడా? కట్టిస్తానన్నాడు. కట్టిస్తానన్నాడు కానీ ఎందుకు కట్టిలా? కట్టే డబ్బేది మొత్తం మీరే నాకు నూగుతుంది. ఏది 14 మొత్తం మీరే నాకు ఇంకేడించారు స్వామి. 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు తినేసాడా? 2 సంవత్సరాలు కరోనా పోయింది, ఆ. 1 సంవత్సరం వరదలు పోయినాయి, 2 సంవత్సరాలు మేము హెలికాప్టర్ తిట్టా సరిపోయింది డబ్బు. అది మరి వాస్తవంగా నేను చెప్పింది, హెలికాప్టర్ జరగాలమని డబ్బా ఆ. ప్రజల డబ్బే. మరి ఇంకెక్కడి నుంచి వచ్చింది డెవలప్మెంట్? అసలు రాజకీయ నాయకులైన ఎవరైనా హెలికాప్టర్లకి సంవత్సరానికి 10 సార్లు జరగాలని పెట్టాలా. కుటుంబ వారసత్వం ఉండకూడదు. అందుకే మేము ఇప్పుడు చూడు కుటుంబ వారసత్వం ఎట్లా జగను వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి ఎంపీగా మేము తీసుకోము. అదే మీరైతే ఏం చేస్తారు, కొడుకు ఎమ్మెల్సీ, బావో ఎమ్మెల్యే మినిస్టర్, నువ్వో సీఎం, ఇంకేందని మీరు చేసేది? మొత్తం మన కుటుంబమే. అంటే అవినాష్ రెడ్డి ఎవరండి? అవినాష్ రెడ్డి బాబాయ్ కొడుకు, వాళ్ళ కుటుంబం ఎత్తవుతాడు. అవినాష్ రెడ్డి బాబాయ్ కొడుకు అండి. అంటే ఆ కుటుంబంలో వాళ్ళు కదా. కుటుంబం అంటే ఒక ఫ్యామిలీ ఉంటే కుటుంబం. పక్క ఆ, బాలకృష్ణ అంటున్నారు. బాలకృష్ణ అయితే కదా బావమరిది, వేరే కుటుంబం, నందమూరి కుటుంబం. మరి కొడుకుల నారా లోకేష్ మరి బాగానే ఉంది. మరి ఇక్కడ సొంత కుటుంబంలో వ్యక్తే కదా ఎవరు అవినాష్ రెడ్డి. ఎట్టయితాడండి సొంత కుటుంబం, వాళ్ళ పిల్లలు అవుతారు. ఆయన బాబాయ్ ఎక్కడొచ్చింది? అన్నదమ్ములు కాదంటారా రాజశేఖర్ రెడ్డి అని ఈయన? అన్నదమ్ములు నాకు అన్నయ్య జగనం అన్నదమ్ములమా? ఎక్కడ అన్నాయిలేండి, అక్కడ ఫస్ట్ నుంచి రాయలసీమలో రెడ్లే ఎక్కువ చేస్తుంటారు. ఏరే వరకు టికెట్ గ్యారెంటీ లేదు. ఇది తమ్ముడు కాబట్టి ఒక శాంతిద్దాన్ని ఇచ్చాడు అంతే. అక్కడ కూడా వారసత్వం ఉందని ఒప్పుకో. వారసత్వం కాదు, ప్రజలు కోరారు ఆయనకి ఇమ్మని. ఆయన ఏం చేస్తాడు, మిగతా ఎవరు ముందు రాట్లా, తమ్ముడికే ఇచ్చాడు. సరే, ఒక పక్కనేమో ఆయన ఇటు పక్క నుంచి వస్తాను అంటున్నాడు, మరో పక్కన పులివెందుల్లో కూడా మరి కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలు ఎందుకని బాయ్కాట్ చేశాడు? ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని మేయట్టి కావాలా, మనం మేయట్టి లేని ఏం చేస్తాం, బాయ్కాట్ చేయాల్సింది తప్పదు. ఇప్పుడు చేసి మనం ఓడిపోయి అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు మనం పోతే కొట్టేట్టు ఉండాలా, కొట్టించుకోవడానికి కదా మనం పోయేది. అది ఎవరైనా చేసేది కరెక్టే.